నమస్తే సార్. ఇది వచ్చేసి ఒక ఇన్సిడెంట్ 3 days నుంచి మొత్తం వైరల్ అవుతుంది. పాస్టర్ ప్రవీణ్ పాగడాల గురించి. సో ఆయన వచ్చేసి మన వస్తుంటే యాక్సిడెంట్ అయింది అనేసి కొందరు అంటారు, మరికొందరు ఏమంటారు చంపేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అసలు ఏమైంది సార్? ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం క్రైస్తవ సమాజానికి అందరికీ తీరం లోటు, బాధాకరం. ఆయన మృతికి తీరం మనం అందరం పూర్తిగా ఖండిస్తూ నా తరపు నుంచి, అలాగే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అది మర్డరా యాక్సిడెంట్ అనేది ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు, ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈలోగా వదంతులు అనేది కొన్ని వచ్చాయి. ఓకే, మేబీ ఏదొచ్చినా పోలీసుల వైఫల్యం కొంత ఉంది. పోలీసులు ఇంత రావడానికి, ఇంత జనాలు రావడానికి, ఇంత మొత్తం టోటల్గా వైరల్ అవ్వడానికి కూడా పోలీసుల వైఫల్యం ఉంది. ఎందుకంటే ఒక మత బోధకుడు చనిపోతే, ఒక సెలబ్రిటీ చనిపోతే, నీకు ఆల్రెడీ మీకు తెలుసు కూడా మీరు 6 గంటల దాకా కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేదు అంటే ఇది ఆటోమేటిక్గా ఒక మతానికి చెందింది. ఆయనకు ఆల్రెడీ థ్రెట్ ఉంది. ఎవరైనా చంపారేమో అని అనుమానం తప్పులేదు, దాంట్లో ఎవరైనా చంపారేమో అనుమానం ఉంటుంది. అదే అనుమానం ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషికి థ్రెట్ ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా యాక్సిడెంట్ చెందినప్పుడు ఆ యాక్సిడెంట్ ఎవరైనా చేశారా ఏంటి, అది ఒక మర్డర్ రూపంగా జరిగిందా, లేకపోతే మన అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే ఏమైనా చిన్న ఘర్షణ జరిగిందా ఏంటి అని అన్నీ చూస్తారు. అది చూడడం అనేది కంపల్సరీ కామన్గా వస్తుంది. అయితే దాన్ని కాకుండా చాలామంది ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎలా చనిపోయాడు, టోల్ గేట్ దగ్గర నుంచి చాలా స్లోగా వస్తున్నాడు, ఒక లైట్ హెడ్ లైట్ లేదు, ఒక లైట్ మీద వస్తున్నప్పుడు అక్కడ మనిషి కొంచెం డిలాగా ఉన్నాడు. ఆ బిఫోర్ 10 కిలోమీటర్ల లోపల ఏమైనా జరిగిందా, అక్కడ ఏమైనా గొడవ జరిగిందా, లేకపోతే ఏమైనా జరిగి ఉండొచ్చా అని అంటున్నారు. మళ్ళీ అదే 20 నిమిషాల తర్వాత డైరెక్ట్ ఫాస్ట్గా పాస్ ఆన్ అవుతుంది బండి. ఇంకోటి అక్కడ అనుమానం కాకుండా అక్కడ చెక్కలు ఉన్నాయి, చెక్కలకి బ్లడ్ ఉంది, అక్కడ అలాగే కింద పడిపోయిన మొత్తం బండికి బ్లడ్ ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఎన్ని అనుమానాలు ఉన్నాయి. బండి ఆయన మీద పడిపోతే బ్లడ్ అక్కడ ఎలా పడింది, లేకపోతే చెక్కల మీద ఎలా పడింది, ఎలా పడ్డాయి, మనిషి అటుగా చెడిపోతే ఇవన్నీ ఎలా పడ్డాయి అనేది అనుమానాలు. ఎందుకంటే చిన్న చెక్క ముక్క మీద కూడా బ్లడ్ ఉంది, పెద్ద చెక్కల మీద బ్లడ్ ఉంది. అన్నిటి దగ్గరికి ఎలాగెళ్తుంది, యాక్సిడెంట్ అయితే ఎలాగెళ్తుంది అనేది అనుమానం. రెండోది అక్కడ సీసీ ఫుటేజ్ బంకుది తీసిచ్చారు. అది ఏం జరిగింది, బంకు ఆల్రెడీ తెల్లవారు 4 గంటలకో 5 గంటలకో లేకపోతే రాత్రి అంతా ఉన్నదో లేదో తెలియదు, కానీ మామూలుగా ఒక లేకపోయినా తెల్లవారు 4:30కో 5కో స్టార్ట్ అవుతుంది. మరి అది 9 గంటల దాకా ఎవరు చూడకపోవడం అనేది ఒక విషయం. ఎందుకంటే హైవే వెళ్తూ ఉండ కింద పడిపోయారు, 10 అడుగులు కిందకి వెళ్ళిపోయారు. అది ఎవరు చూడకపోయారు అనేది, అది మరి ఎలా చూడలేదు ఏంటి అర్థం కాదు. 9 గంటలకు ఎవరో ఫోన్ చేశారు, 9 గంటలకు వచ్చారు, చనిపోయారని తెలిసిందని అంటున్నారు. ఇక్కడ సిఏది ఎస్ఐది వైఫల్యం కనబడుతుంది, 100% వైఫల్యం కనబడుతుంది. కనుక వాళ్ళు ఇప్పుడు అంటే ఆయన మైనారిటీ, ఒక క్రైస్తవుడు అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేశారా, లేదు అంటే ఆయన చూసి చూడనట్టు ఏమవుతుందిరా అని వదిలేశారా? గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని వేల మంది పాస్టర్లు వచ్చిన దాకా రెస్పాన్సే లేకుండా కూర్చున్న ఈ పోలీసుల మీద ఏం చెప్పాలి? రెండోది, చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయిన దాకా అసలు ఎవరు కదలకలేదు, లోకేష్ గారు రియాక్ట్ అయిన దాకా కదలకలేదు, పవన్ కళ్యాణ్ గారు పక్క జిల్లా వాసి, ఆయన పిఠాపురం డిప్యూటీ సీఎం నియర్ బై, మరి ఆయన ఒక్క మాట కూడా స్పందించలేదు. ఆయన మనిషి మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అక్కడ ఉన్న వ్యక్తి, లోకల్ వ్యక్తి, ఆయన స్పందించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఆమె ఆల్రెడీ ఎంపీ అక్కడ, ఆమె స్పందించలేదు. సోమ్ వీర్రాజు గారు ఎమ్మెల్సీ, ఆయన స్పందించలేదు. ఆదిరెడ్డి వాసు గారు పాపం ఇమ్మీడియట్లీ వచ్చి మొత్తం టోటల్గా అక్కడ ఎస్పీ గారితో నాతో మాట్లాడారు. హర్ష్ కుమార్ గారు వచ్చారు. ఓకే, అందరూ మొత్తం టోటల్గా సంఘీభావం తెలపడం కోసం వచ్చారు. అంటే నేనేమడుతున్నా పవన్ కళ్యాణ్ గారికి, మీరు ఓన్లీ సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే అన్ని మతాలని గౌరవించడం, అన్ని కులాలని గౌరవించడం. ఆయన చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడో రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత, ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? లేకపోతే బీజేపీ పురంధేశ్వరి గారి మీద ఉందా లేదా? అలాగే మీకు సోమ వీర్రాజు గారి మీద ఉందా లేదా? ఇది కరెక్టేనా అనేది నేను ప్రశ్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి నాది. ఎందుకంటే వాళ్ళ ఏరియా అది, లేకపోతే నేను వేరేగా రాష్ట్రానికే మీరు డిప్యూటీ సీఎం,
ఇది ఇమ్మీడియట్లీ ఎవరవనేయండి బాధాకరం విషయం. ఇమ్మీడియట్లీ అనిత గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఒక మానవత్వంగా కంపల్సరీ రియాక్ట్ అవ్వాలి. అక్కడ యాక్సిడెంట్ కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి ఆయన ఒక మత బోధకుడు. ఓకే, ఏ మతం బోధించాడా లేకపోతే ఎవరైనా మన విమర్శించాడా అవన్నీ తర్వాత విషయాలు. ఫస్ట్ మనం రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. అది రియాక్ట్ అవ్వకుండా మనం చేయడం అనేది తప్పు అనేది ఒకటి. రెండోది, క్రైస్తవ సోదరులందరూ కూడా ఇప్పుడు అక్కడ మనం పలానా వాళ్ళు చంపేశారేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా లేట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. రెండోది, అది ఏమవుతుందంటే చిరిగి గాలివాన్ అయిపోతుంది. ఇక ఒక క్రైస్తవ మతానికి మొత్తం టోటల్గా అంటుకునేటట్టు వచ్చింది. అంటే మైనార్టీలకి ఇంతేనా విలువ, మైనార్టీలకి ఇదేనా వాల్యూ అని నాకు ఆ స్టేజ్కి వస్తుంది. నేనేమంటున్నానంటే ప్రవీణ్ ప్రగడాల గారు కూడా నేను చూశాను. ఆయన కూడా చాలా ఆయన ఇమ్మీడియట్ ప్రతి మతాన్ని కూడా కించపరిచాడు. అంటే నేనేమంటానంటే మేబీ ఆయన యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా చంపబడవచ్చు, అవి తర్వాత శిక్షించవలసింది గవర్నమెంట్ చూస్తుంది. అంటే నేను ఎందుకంటే ఒక మత బోధకుడుగా బైబిల్ మీరు కించపరిచే రైట్ మీకు లేదు. మీ బైబిల్ కోసం మీరు చెప్పాలి, బైబిల్ కోసం బోధించండి, బైబిల్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ దేవుడు గొప్పవాడు. భగవద్గీత వాళ్ళకు చాలా గొప్పది, ఖురాన్ వాళ్ళకు చాలా గొప్పది. అందుకనే నేను అంటున్నానంటే మీరే కాదు, హిందువుల్లోని బోధించే వాళ్ళు కానీ మీరు కానీ ఖురాన్ చదివే వాళ్ళు కానీ ఎవరు కూడా ఎదుటి మతాన్ని కించపరచి మాట్లాడకూడదు. మన దేవుడు మనకు గొప్పవాడు. మన దేవుడి కోసం మీరు చెప్పండి. యేసు ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు చేసిన సేవలు చెప్పండి, యేసు ప్రభు కోసం మాట్లాడినంతే తప్ప భగవద్గీత కోసం మాట్లాడకూడదు. మీరు చాలా తప్పు మాట్లాడారు కొన్ని విషయాల్లో నేను చూశాను. అలాగే మీరు ఖురాన్ కోసం మాట్లాడారు, ప్రవర్త కోసం మాట్లాడారు. తప్పు అయ్యాని మీరు మాట్లాడిన తప్పు. అలాగని నేనేమంటున్నానంటే చంపింది నేను సమర్థించట్లా, లేకపోతే యాక్సిడెంట్ అనేది నేను ఖండించడం జరిగింది. అయితే ఇలాంటివి మనం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు అంటాను. ఇది అన్ని మతాలకి సంబంధించింది, వర్తిస్తుంది. అంతే తప్ప నేను ఒక ప్రవీణ్ ప్రగడాల గారిని చెప్పట్లేదు. ఎవరైనా సరే పాస్టర్లు మాట్లాడినా మీరు ఎవరైనా మొత్తం టోటల్గా భగవద్గీత హిందువులు మాట్లాడినా ముస్లిమ్స్ మాట్లాడినా తప్పు అని అంటాను నేను. తప్పు. మనం అందరూ అన్నదమ్ములుగా మతాన్ని గౌరవిద్దాం, కులాన్ని గౌరవిద్దాం, మనం గొప్పగా చెప్పుకుందాం. అంతే తప్ప ఇలాగ ఎదుటి వాళ్ళని కించపరిచి ఎదుటి వాళ్ళని మనం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు అనేది నా ఉద్దేశం. సార్, ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ప్రవీణ్ ప్రగడాల చనిపోయాక ఒక పోస్ట్ పెట్టారు. ఫస్ట్ వచ్చేసి కత్తి మహేష్ అయిపోయాడు, తర్వాత ప్రవీణ్ ప్రగడాల అయిపోయాడు, నెక్స్ట్ నువ్వే అజయ్ బాబు అని చెప్పేసి పోస్ట్ పెట్టారు. సో అది అలా ఎందుకు అంటే వీళ్ళనే టార్గెట్ చేస్తున్నాను అన్నట్టు ఎట్లా ఉంటుంది? ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళని ఎవరినో ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. పోస్ట్ పెట్టిన వాళ్ళని ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ పెడితే వీళ్ళెందుకు కూరుకుంటారు, వీళ్ళు నాలుగు మాట్లాడతారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. అలాగే ఎవరిని అవనండి ఎదుటి వాళ్ళని కించపరచొద్దు, ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడొద్దు. ఎవరితోనే సరే నేను మాట్లాడుతున్నాను. నేను దయచేసి ఇది ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కత్తి మహేష్ కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు మంచి ఫ్రెండ్, పాపం యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓకే, ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ మాట్లాడుతుంటారండి. ఏది మాట్లాడినా కూడా మనం గౌరవించుకోవాలా, ఇచ్చిపుచ్చుకోవాలా. ఈరోజు కుల మత భేదాలని మతం అన్నీ కూడా మనం కించపరచకుండా మాట్లాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. నేనేమంటున్నానంటే ఆ పోస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ పోలీసులు తీసుకోవాలా. ఎందుకు రియాక్షన్ అవ్వట్లేదు? అందుకే నేను అడుగుతున్నా, ఎందుకు రియాక్షన్ అవ్వట్లేదు అని అడుగుతున్నా. అది ఇప్పుడు ఎవరు పెట్టినా, హిందువులు పెట్టినా తప్పే, ముస్లిమ్స్ పెట్టినా తప్పే, క్రిస్టియన్స్ పెట్టినా తప్పే. మీరు దాని మీద ఇమీడియట్లీ రియాక్షన్ అవ్వాలి. రెండోది, ప్రవీణ్ ప్రగడాల గారు మిస్సెస్ ఎవరినైనా మేము క్షమిస్తాము, మేము శాంతి గుణం ఉందన్నారు. ఎస్, పర్ఫెక్ట్. కానీ నేనేమంటున్నానంటే ఆయన మాట్లాడే మాటలప్పుడు మీరు క్షమాపణ కోరుని ఉంటే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేటప్పుడు మీరు క్షమాపణ కోరుని ఉంటే, ఒకవేళ ఎవరైనా కావాలని చేస్తుంటే ఆయనకి రక్షణ కలిసేది కదా. అంటే మనం ఎందుకు అంటున్నానంటే ఈరోజు మనం తప్పు ఉంటే క్షమిస్తాం అంటున్నారు. వాళ్ళ బాధ ఎంత అనిపించి ఉండొచ్చు మనం మాట్లాడుతున్నప్పుడు. ఒకవేళ ఎవరి కులం వాళ్ళకు గొప్పమ్మ, ఎవరి మతం వాళ్ళకు గొప్ప, ఎవరి భగవద్గీత వాళ్ళకు గొప్ప, బైబిల్ చాలా గొప్ప. కనుక దయచేసి ఎదుటి వాళ్ళని బాధపడే విధంగా మనం మాట్లాడకూడదు అనేది నా విన్నపం. ప్రవీణ్ ప్రగడాల గారు కాదు,
పాస్టర్లందరికీ నా విన్నపం, బోధించే వారికి నా విన్నపం, అలాగే మీ హిందువులందరికీ కూడా, బోధించే వాళ్ళందరికీ కూడా నా విన్నపం, ముస్లిమ్స్ అందరికీ కూడా ఎవరు కూడా ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు, ఎవరు ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడద్దు. మన కోసం మనం గొప్పగా చెప్పుకోండి తప్ప ఈ విధంగా మీరు కించపరచడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఉద్రేకతలు లేగుతాయి. ఇప్పుడు ఎవరో ఒకరు ఆ దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉంటారు, ఆవేశ పౌరులు ఉంటారు, కనుక ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు అందరూ మత బోధకులే చంపేస్తారు అవన్నీ కాదు. మత బోధకులు అంటే మన మత హిందువుల్లో ఉంటారు, తెలుగులో అన్నింటిలో ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు తప్ప మాట్లాడే వాళ్ళందరూ చంపేస్తారు కాదు. కానీ ఏంటంటే ఎవరో ఒకరు కోపతులు అవుతారు. ఎందుకంటే మతం అనేది చాలా గొప్పది, వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు. కనుక ఎవరిని మనం ఆవేశపడే విధంగా మనం మాట్లాడకూడదు అనేది నా మనవి. అలాగే నేను క్రైస్తవ సోదరులకు అందరికీ చెప్తున్నా, ఇది మర్డర్ అయితే కంపల్సరీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. ఇది మొత్తం టోటల్గా ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకునే విధంగా పోరాడాలి. కానీ మీరు లీగల్గా యాజ్ పర్ లా పోరాడాలి. కానీ ఏది కూడా మన దేవుడు శాంతిపరచమని శాంతి దూతగా మనకు చెప్పారు. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో శాంతిగతంగా ఉండాలి. కానీ క్రైస్తవుల సోదరుల మీద చాలామంది కక్షతో ఉన్నారు. చాలామంది వాళ్ళు మైకు పెట్టినా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ 15 సంవత్సరాల్లో ప్రచారంకి వెళ్తూనే ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీ రాష్ట్రాల్లో మరీ ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కూడా బీజేపీ కొన్ని విషయాల్లోని వాళ్ళు హిందువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు. ట్రైబల్స్ ఏరియాలోని పాస్టర్లను కొడుతున్నారు. దాన్ని మనం గవర్నమెంట్ పూర్తిగా కానీ సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఈ మణిపూర్లో ఎలా జరిగిందో అలా రాను ఈ రావణ కాష్టం అయిపోతుంటుంది. ఎందుకంటే మణిపూర్లో కూడా అదుపు తప్పిపోయింది. మనం ఇక్కడ చాలా అందరం కలిసి ఉంటున్నాం. కొంతమంది చేసిన తప్పులు అందరికీ కలగకూడదు. కనుక ఇలాంటివి పాస్టర్ల మీద కానీ దాడులు జరిగినా ఎవరి మీద జరిగినా ఖండించి వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను మనవి. ఎందుకంటే పాస్టర్ని చాలా చిన్నచూపు చూస్తున్నారు, క్రైస్తవుని చాలా చిన్నచూపు చూస్తున్నారు. ఈ మొత్తం టోటల్గా కొన్ని విషయాలు చదువుతున్నాయి. సనాతన ధర్మం అంటే అన్ని మతాలు అన్ని కులాలని గౌరవించడం అనేది గుర్తుపెట్టుకోవాలి దయచేసి. అంతే తప్ప మన సెక్యులర్ రాష్ట్రం, సెక్యులర్ దేశం మంది. కనుక మనం అందరం కలిసి ఉండాలనేది నా మనవి. దయచేసి ప్రవీణ్ పగడాల గారి మీద పూర్తిగా విచారణ సిబిసిఐడిని జరిపించాలా. ఎవరు ఏం జరిగినా కూడా యాక్షన్ తీసుకొని సీరియస్గా ఉండాలని మనవి. అందరూ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక మతాన్ని ఇంకొక కులాన్ని అగౌరవపరచకుండా ఉండాలి. మన కోసం మనం గొప్పగా చెప్పుకోగలుగుతాం. ఎదుటి వాళ్ళని కించపరచకూడదని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.